నీ ఊర్లో నువ్వు కట్టే ట్యాక్సీ వృధా కాకూడదని కోరుకుంటున్నావా? అయితే ఈ వీడియో మొత్తం యాప్ అని ఉంటుంది, యాప్ ఉంటుంది. అది మీరు మొబైల్ నెంబర్ తోటి లింక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ నెంబర్ తోటి లింక్ అయితే ఇక యాప్ ఇటు ఉంటుంది, మేరీ పంచాయత్ యాప్. చూడు, ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ తోటి లింక్ అయినా కాబట్టి నాకు ఆల్రెడీ వచ్చేసింది. నా ఊరు నరకుడ. సో నరకుడకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఇది మా గ్రామ పంచాయతీ కదా. మా కార్యదర్శి ప్లస్ ఎంపీడీఓ ఇల్లు ఉంటారు. వాళ్ళ పేర్లు మొబైల్ నెంబర్ ఎన్నో ఉంటాయి. ఇక పంచాయతీ గురించి ఏం తెలుసుకుంటాం, కొత్తగా ఏం జరిగినాయి, నీరు పరిశుద్ధము, నోటీస్ బోర్డు, అందుబాటులో ఉన్న బడ్జెట్, అంటే ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ నిధులు ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి. అంటే ఒక్కోసారి అంటారుగా వాళ్ళు, గ్రామ పంచాయతీలో పైసలు లేవు అని మనల్ని మభ్య పెట్టేస్తారు. ఆ ఉన్న పైసలు ఎట్లా వాడుకుంటారు అనేది ఎవ్వరికి తెలియదు. తెలుసుకోనికనే ఈ వీడియో చేస్తున్నా. చూడు ఎన్ని పైసలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఎంత డబ్బులు ఉందంటే 10,87,715 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అసలు ఎంత అమౌంట్ వచ్చింది అకౌంట్లో కన్నా ఇలా చూపిస్తాను. ఇది ఈ గ్రీన్ అన్నది ఏంటంటే 4,24,317 రూపాయలు అకౌంట్లోకి వచ్చింది. ఒకటి 53 రూపాయలు అకౌంట్లోకి వచ్చింది. ఇదివరకు ఉన్న బ్యాలెన్స్ ఇది, మొత్తం బ్యాలెన్స్ ఇది. అందులోకేని వాళ్ళు ఎంతెంత వాళ్ళు విత్డ్రాల్ చేసారు చూడు, 27,000, 86,000 ఇట్లా కొంత అమౌంట్ విత్డ్రాల్ చేశారు. వీటన్నిటికీ లెక్కలు మీరు అడగవచ్చు. ఎందుకు ఖర్చు పెట్టరు, ఎక్కడ ఖర్చు పెట్టరు, ఎట్లా ఖర్చు పెట్టారు, ప్రతిదీ ప్రూఫ్ అడగవచ్చు. ఒకవేళ వాళ్ళు మీకు ఆన్సర్ ఈ పరంగా ఇవ్వకపోతే మీరు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవచ్చు, ఎంత దూరమైనా అవ్వచ్చు. ఇది ఒక గ్రామ సభకు వెళ్ళి నిలదీసే హక్కు, ఒక పౌరుడికి ఉన్న హక్కు. ఒక ట్యాక్స్ కట్టి నా ట్యాక్స్ ఎక్కడ వృధా కావద్దని కోరుకునే ప్రతి పౌరునికి ఒక గట్టి హక్కు మా గవర్నమెంట్ కలిగించింది. దాన్ని క్లియర్గా వాడుకొని మనము ఇలా పైసా ఒక్క రూపాయి కూడా ఎవరిది వృధా కాకుండా కాపాడుకోవచ్చు.